పాము కాటు అత్యంత ప్రాణాంతకమైన ప్రమాదం కాగా దాని నుంచి బాధితులను రక్షించే సంజీవిని యాంటీవెనం తయారీలో గుర్రాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయనే నిజాన్ని వైద్య రంగం వెల్లడిస్తోంది. భారతదేశంలో ప్రతి ఏటా వేల సంఖ్యలో పాము కాటు మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో ప్రాణాలను కాపాడే ఈ విరుగుడు ఉత్పత్తికి 100 ఏళ్లకు పైగా గుర్రాలని ప్రాథమిక ఆధారంగా ఉపయోగిస్తున్నారు. గుర్రాల శరీర పరిమాణం పెద్దదిగా ఉండటంతో పాటు వాటిలో ఉన్న బలమైన రోగ నిరోధక వ్యవస్థ విషవంతమైన టాక్సిన్లను తటస్థీకరించే యాంటీబాడీలను అధిక పరిమాణంలో ఉత్పత్తి చేస్తుంది. 1895లో ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఆల్బర్ట్ కాల్మెట్ నాగుపాము విషానికి విరుగుడుగా గుర్రాల సీరంను విజయవంతంగా తయారు చేసినప్పటి నుంచి ఇదే సాంకేతిక పద్ధతి ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో భారతీయ వైద్య వ్యవస్థలో ప్రమాదకరమైన నాగుపాము, కట్లపాము, రక్తపింజర, ఇసుక పింజరి వంటి బిగ్ 4 పాముల విషాన్ని సేకరించి శాస్త్రీయ పద్ధతిలో విరుగుడును రూపొందిస్తున్నారు. తొలి దశలో అత్యంత సురక్షితమైన పలుచన చేసిన తక్కువ మోతాదు విషాన్ని ఆరోగ్యవంతమైన గుర్రాల శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తూ ఆ తర్వాత క్రమంగా దాని మోతాదును పెంచుతారు. దీనివల్ల గుర్రం అనారోగ్యానికి గురి కాకుండానే దాని నిరోధక వ్యవస్థ వేగంగా ఉత్తేజితమై భారీ స్థాయిలో శక్తివంతమైన యాంటీబాడీలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. గుర్రం శరీరంలో యాంటీబాడీల సాంద్రత గరిష్ట స్థాయికి చేరుకున్న వెంటనే దాని మెడ భాగంలోని సిర నుంచి రక్తాన్ని సేకరించి ప్లాస్మాను వేరు చేసే ప్రక్రియను చేపడతారు. ఈ క్రమంలో ప్లాస్మా ఫెరిసిస్ అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రక్తం నుండి యాంటీబాడీలతో కూడిన ప్లాస్మాను మాత్రమే వేరు చేసి ఎర్ర రక్త కణాలను తిరిగి గుర్రం శరీరంలోకి పంపుతారు. ఈ పద్ధతి వల్ల గుర్రాలు రక్తహీనత లేదా తీవ్ర శారీరక బలహీనతకు గురి కాకుండా నిరంతరం ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత సేకరించిన ప్లాస్మాను అత్యున్నత ప్రమాణాలు కలిగిన ప్రయోగశాలలో శుద్ధి చేసి మానవ శరీరానికి హాని కలిగించే ఇతర ప్రోటీన్లను పూర్తిగా తొలగిస్తారు. చివరగా శుద్ధీకరించిన ఇమ్యునోగ్లోబిన్లను ద్రవ రూపంలో లేదా ఫ్రీజ్ డ్రైడ్ పౌడర్ రూపంలో ప్యాక్ చేసి కఠినమైన భద్రతా పరీక్షల అనంతరం అత్యవసర వైద్య సేవల కోసం ఆసుపత్రులకు రవాణా చేస్తారు. బాధితులకు తక్షణ ప్రాణదానాన్ని అందిస్తూ దేశవ్యాప్తంగా వందలాది జీవితాలను నిలబెడుతోంది. ఈ విరుగుడు తయారీ విధానంలో గుర్రాలపై కొంతమేర శారీరక ఒత్తిడి ఉంటుందనే భావన ఉన్నప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన కఠిన నిబంధనల ప్రకారమే వాటికి సంరక్షణ, చికిత్స అందిస్తున్నారు. ప్రయోగశాలల్లోని గుర్రాలకు నిరంతర వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వాటి పోషణ, ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక పశు వైద్య బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం శాస్త్రవేత్తలు గుర్రాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు సింథటిక్, రీకాంబినెంట్, మానవ యాంటీబాడీల ఆధారిత ప్రత్యామ్నాయాలపై విస్తృతమైన పరిశోధనలు ముమ్మరం చేశారు. అయితే ఈ నూతన ప్రత్యామ్నాయాలు సంపూర్ణంగా అందుబాటులోకి వచ్చే వరకు పాము కాటుకు అత్యంత సమర్థవంతమైన నివారణ సాధనంగా గుర్రాల ఆధారిత యాంటీవెనం మాత్రమే నిలుస్తోంది. మానవాళి రక్షణ కోసం గుర్రాలు అందిస్తున్న ఈ అపురూపమైన సేవలు వైద్య విజ్ఞాన చరిత్రలో ఒక విచిత్రమైన, అత్యంత ఆవశ్యకమైన నిశ్శబ్ద పోరాటంగా నిలిచిపోతాయి. ప్రాణాంతకమైన పాము విషాన్నే సంజీవినిగా మార్చే ఈ వైద్య ప్రక్రియ లక్షలాది మంది ప్రాణాలను నిలబెడుతూ మూగ జీవాల ప్రాముఖ్యతను లోకానికి చాటి చెబుతోంది.